నిన్న నైట్ జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ టీ20 మ్యాచ్ చూసారా? ఈ మ్యాచ్ లో మనం 30 రన్స్ తేడాతో గెలిచాం మామ. ఈ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్ లో 231 రన్స్ కొట్టింది. ఓపెనింగ్ వచ్చిన సంజు సామ్సన్ 37 కి అవుట్, తనతో వచ్చిన అభిషేక్ శర్మ 34 కి అవుట్. వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ 73 రన్స్ విత్ నాట్ అవుట్. వాళ్ళ పొజిషన్స్ ఇస్తే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. యాజ్ యూజువల్ గా సూర్యకుమార్ యాదవ్ 5 కి అవుట్, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 25 బాల్స్ 63 రన్స్ బాధేశాడు. ఇండియా నుంచి టీ20 ఇంటర్నేషనల్ సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ క్రియేట్ చేశాడు. అలా టీమిండియా 232 టార్గెట్ ని సౌత్ ఆఫ్రికాకి ఇస్తే వాళ్ళు 20 ఓవర్స్ లో 201 రన్స్ మాత్రమే కొట్టారు. ఓపెనింగ్ వచ్చిన డీకాక్ 65 రన్స్ బాధేశాడు. మళ్ళీ ఇండియా మీద హాఫ్ సెంచరీ కొట్టాడు. తన తర్వాత రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ అంటే 31 రన్స్ బై డెవాల్ బ్రెవిస్. ఇంకా మిగిలిన వాళ్ళు 20+ రన్స్ కూడా టచ్ చేయలేదు మామ. అలా వాళ్ళు 31 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇంకా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వరుణ్ చక్రవర్తి 4 వికెట్స్ ఇచ్చాడు. కరెక్ట్ టైం కి వికెట్స్ ఇచ్చాడు మామ. బూమ్రా 2 వికెట్స్, అందులో ఒకటి డీకాక్ది. ఆ క్యాచ్ మిస్ అయ్యి ఉంటే మ్యాచ్ కూడా మిస్ అయ్యేదేమో. హార్దిక్ పాండ్యా 1 వికెట్. అలా టీమిండియా సిరీస్ ని గెలిచింది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ని వరుణ్ చక్రవర్తికి ఇచ్చారు.